నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు 17A పై తుది తీర్పు కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదన సత్యసాయి జిల్లాలో ఐఆర్ఎస్ల శిక్షణ కేంద్రం నాసిన్ను ప్రారంభించిన ప్రధాని ఎన్డీఏ సంస్కరణలతో పన్ను వసూళ్లు భారీగా పెరిగాయని వెల్లడి సీఎం జగన్ సోదరి షర్మిలకు ఏపీ పీసీసీ అధ్యక్ష పగ్గాలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పునర్నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటన హైదరాబాద్లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటు ప్రపంచ ఆర్థిక వేదికతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం ఫిబ్రవరిలో ప్రారంభం పశుసంవర్ధక శాఖలో అవకతవకలపై రంగంలోకి ఏసీబీ గొర్రెల పంపిణీలో అక్రమాలు ఫైళ్ల మాయంపై సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం తెలంగాణలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు కొనసాగించాలన్న కేటీఆర్ గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచన అయోధ్యలో ప్రారంభమైన శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు సరయూ ఘాట్ వద్ద నదికి హారతి ఇచ్చిన వేద పండితులు అయోధ్య రామమందిర ప్రారంభానికి వెళ్లరాదన్న నిర్ణయంపై రాహుల్ గాంధీ స్పష్టత రాజకీయ కార్యక్రమంగా మార్చేశారని ఆరోపణ స్కిల్ కేసులో ఏపీసీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అంశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్లింది గవర్నర్ అనుమతి తీసుకోకుండా నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలన్న చంద్రబాబు పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది సిఐడి 17A నిబంధనలు ఉల్లంఘించిందని జస్టిస్ బోస్ తీర్పు వెలువరించగా చట్ట సవరణ తర్వాత జరిగిన నేరాలను మాత్రమే 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు స్కిల్ కేసులో ఏపీసీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న తన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చటాన్ని సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది గత ఏడాది అక్టోబర్లో విచారణ జరిపి అదే నెల 17న తీర్పు రిజర్వు చేసిన జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది వేర్వేరు తీర్పుల్ని వెలువరించారు అవినీతి నిరోధక చట్టం 1988కి 2018లో సవరణ ద్వారా సెక్షన్ 17A తీసుకొచ్చారని ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత విచారణ అందుకు అనుగుణంగానే జరపాలని జస్టిస్ బోస్ అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేశాడని భావిస్తే అవినీతి నిరోధక చట్ట ప్రకారం తగిన అనుమతులు తీసుకుని దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందన్నారు అలా జరగని పక్షంలో అది చట్టవిరుద్ధమవుతుందన్నారు చట్ట ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకోనందున చంద్రబాబుపై ఆయా సెక్షన్ల కింద తదుపరి చర్యలు తీసుకునే అధికారం లేదని జస్టిస్ బోస్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దరఖాస్తు చేసుకుని అందుకు తగిన అనుమతి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు సెప్టెంబర్ 10న ట్రయల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వుల్ని కొట్టివేయడానికి నిరాకరించారు రిమాండ్ ఆర్డర్ను జారీ చేసే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందన్నారు ఎఫ్ఐఆర్లో ఐపీసీ సెక్షన్ల కింద పెట్టిన కేసుల విచారణ అర్హతను సవాలు చేస్తూ ట్రయల్ కోర్టు ముందు దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను చంద్రబాబుకు ఇస్తున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను పాక్షికంగా అనుమతిస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు జస్టిస్ బోస్ తీర్పుతో ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది విభేదించారు సెక్షన్ 17A నిబంధన చంద్రబాబు విషయంలో వర్తించదని అభిప్రాయపడ్డారు అవినీతి నిరోధక చట్టానికి 2018లో భారీ సవరణలు చేశారని తెలిపారు సవరించిన కొత్తగా చేర్చిన సెక్షన్ల ప్రకారం 2018 తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ 17A వర్తిస్తుందని పేర్కొన్నారు సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతి ఆవశ్యకతను విధానపరమైన స్వభావంతో కాకుండా వాస్తవికంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు ఏదైనా చట్టానికి సవరణలు చేసినప్పుడు ఆ చట్టం అమలు తేదీ ఖరారు అవుతుందని ఆ తర్వాత జరిగే నేరాలకు మాత్రమే అది వర్తిస్తుందని పేర్కొన్నారు అంతకుముందు జరిగిన వాటికి కూడా అన్వయించుకోవడం సరికాదన్నారు హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ చంద్రబాబు పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు ధర్మాసనంలోని ఇరువురు న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇవ్వడంతో ఈ కేసులో తదుపరి చర్యల కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ముందుకు పంపాలని ధర్మాసనంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ రిజిస్ట్రీని ఆదేశించారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది కాబట్టి ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుని ఆయన వీళ్ళిద్దరూ లేని ఒక ముగ్గురు బెంచ్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఆ ముగ్గురు జడ్జెస్ మరలా కూలంకషంగా ఈ వాదనలు విని దాని మీద ఒక తీర్పు చెప్పాల్సి వస్తుంది ముగ్గురు ఉంటారు కాబట్టి ఇద్దరు మెజారిటీగా ఒక అభిప్రాయానికి వచ్చినా ఒకళ్ళ మైనారిటీ అభిప్రాయానికి వచ్చినా అది ఆ తీర్పు వ్యాలిడ్ తీర్పు అవుతుంది ఇక్కడ ఇద్దరున్నారు కాబట్టి భిన్నమైనటువంటి తీర్పులు వచ్చింది కాబట్టి ముగ్గురు బెంచెస్కి పంపడం జరుగుతుంది మళ్ళీ మొదటి నుంచి గతంలో ఏ అయితే వాదనలు చేశారో ఆ వాదనలన్నింటినీ త్రిసభ్య ధర్మాసనం ముందు
మరలా న్యాయవాదులు వినిపించాల్సినటువంటి అవసరం వస్తుంది. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును పాక్షిక విజయంగా భావిస్తున్నామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి సీజీఐ బెంచ్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా తమకు న్యాయం లభిస్తుందన్నారు. అడ్వకేట్ జనరల్ వైకాపా కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని ఆనందబాబు మండిపడ్డారు. ఏజీ పనులు చేయాలి. వైసీపీ కార్యకర్తలాగా మొదటి నుంచి కూడా బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వీరంగం చేస్తూ ఉన్నాడు. కింద లోయర్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టు కూడా పోతుంటాడు. వైసీపీ వాళ్ళు ఫీజు ఇచ్చి వాదించమని పెట్టుకున్నట్టు అతని బిహేవియర్ ఉంటుంది. అతని మాటలకు స్పందించడం అంటే ఇలా నీలి మీడియా దాన్ని చిలవలు పలవలు చేసి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని, పక్కదారి పట్టించాలని చేసే ప్రయత్నం. ఇక్కడ ఏమీ జరగలేదు. పాక్షికంగా ఇక్కడ విజయం ఖచ్చితంగా మా నాయకుడికి దక్కిందంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. 10 ఏళ్లుగా తెచ్చిన సంస్కరణలతో దేశంలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 541 కోట్లతో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రధాని ప్రారంభించారు. ఇది సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా, ప్రముఖ శిక్షణా సంస్థగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలన్న ప్రధాని పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని వివరించారు. జీఎస్టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని గుర్తు చేసిన ప్రధాని ఆదాయ పన్ను చెల్లింపు విధానం కూడా సులభతరం చేశామన్నారు. ఫలితంగా ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటా పెరుగుతోందని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని పేదలు, రైతులు, మహిళలు, యువకుల సంక్షేమానికి, అధునాతన మౌలిక వస్తువుల కల్పనకు వినియోగిస్తున్నామన్నారు. దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోందని చెప్పిన ప్రధాని 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. हमने बीते 10 वर्षों में टैक्स सिस्टम में बहुत बड़े रिफॉर्म किए. आज देश में रिकॉर्ड टैक्स कलेक्शन हो रहा है. और जब सरकार का टैक्स कलेक्शन बढ़ा है तो सरकार जनता का पैसा विभिन्न योजनाओं के जरिए जनता को लौटा भी रहा है. आधुनिक इंफ्रास्ट्रक्चर पर रिकॉर्ड निवेश कर रही है. आज जब देश का टैक्स पेयर ये देख रहा है कि उसके पैसे का सही इस्तेमाल हो रहा है, वो भी आगे बढ़कर टैक्स देने को तैयार हुआ है. అంతకుముందు లేపాక్షి వీరభద్ర ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మోదీ తర్వాత కొద్దిసేపు భజనలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణమంతా కలిగి తిరిగి లేపాక్షి శిల్పకళా సంపదను పరిశీలించారు. లేపాక్షి స్థల పురాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని వేలాడే స్తంభం గురించి ప్రత్యేకంగా ప్రధాని మోదీకి అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకానికి అనుకూలంగా గిడుగు రుద్రరాజు ఏపీసీసీ అధ్యక్ష పదవికి నిన్ననే రాజీనామా చేశారు. ఇది జరిగిన 24 గంటల్లోనే షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన వెలువరించింది. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించింది. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని నెలకొల్పిన షర్మిల కాంగ్రెస్తో అవగాహనలో భాగంగానే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత ఈ నెల 4న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఇప్పుడు ఏపీసీసీ బాధ్యతలు అప్పగించినందుకు షర్మిల ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం C41R ఏర్పాటు చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రెసిడెంట్ బోర్డే బ్రెండే సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు WEF అధ్యక్షుడితో సమావేశమైన రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్న బయో ఏషియా సదస్సులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అటు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణలో పెట్టుబడి పెట్టండి పేరుతో ప్రభుత్వం పెవిలియన్ ఏర్పాటు చేసింది. సృజనాత్మక సంప్రదాయాల కలయిక, వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ అనే ట్యాగ్లైన్తో తెలంగాణ సంస్కృతి, సాంకేతిక సృజనాత్మకతలు ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, చార్మినార్, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీహబ్, స్కైరూట్ ఏరోస్పేస్తో వాల్ డిజైనింగ్ చేశారు. పెట్టుబడులకు దేశంలోనే మొదటి గమ్యస్థానం, ప్రపంచంలోనే అపార అవకాశాలున్న ప్రాంతం తెలంగాణ వంటి నినాదాలతో పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్నారు. ఈ పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం, మెట్రానిక్స్ సీఈఓ, అపోలో హాస్పిటల్స్ ప్రతినిధి ప్రీతారెడ్డి, UNFPA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కనేమ్, దావోస్ అల్జీమర్స్ చైర్మన్
జార్జ్ రాడెన్బర్గ్ తదితరులతో సమావేశమయ్యారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు అభివృద్ధి చెందటమే కాకుండా తమ కార్యకలాపాలు విస్తరించారని తెలిపారు. గత 10 ఏళ్లలో భారాస ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు కారణమన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ పరిశ్రమకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీపడే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయని చెప్పారు. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళుతుందని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు అభ్యర్థులు నిర్ధారించారు. అయితే అధికారికంగా అభ్యర్థుల ఎంపికపై ప్రకటన ఏఐసీసీ ఇవ్వాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా చివరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడు బలమూరి వెంకట్లకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ నెల 18 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉండగా ఆలోపు ఇద్దరు పత్రాలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉన్నందున శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్కే 2 ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. తెలంగాణ పశుసంవర్ధక శాఖలో గొర్రెల పంపిణీ గోల్మాల్ కేసును అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కోసం పశుసంవర్ధక శాఖ వేర్వేరు రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలు సేకరించి రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. లోలోనా ది లైవ్ స్టాక్ కంపెనీ నిర్వహిస్తున్న సయ్యద్ మోయూద్ అనే కాంట్రాక్టర్తో కలిసి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ్ గత ఏడాది ఆగస్టులో ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో గొర్రె పిల్లలు పరిశీలించారు. 20 గొర్రెలు, 1 పొట్టేలు, 1 యూనిట్గా 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు కొనుగోలు చేశారు. అనంతరం రైతుల ఆధార్ కార్డు, పాన్ కార్డు సహా బ్యాంక్ అకౌంట్ నెంబర్లను సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సిన బాధ్యతను కాంట్రాక్టర్ సయ్యద్ మోయద్కు అప్పగించారు. అతను రైతుల స్థానంలో తమ బినామీల బ్యాంక్ అకౌంట్ నెంబర్లను అప్లోడ్ చేశారు. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ నుంచి డబ్బు ఆయా ఖాతాల్లో పడింది. ఎంతకాలానికి తమకు డబ్బు అందకపోవడంతో గొర్రెల యూనిట్లు విక్రయించిన రైతులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కాంట్రాక్టర్ సహా రవికుమార్, కేశవులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో పదవీ విరమణ చేసిన తర్వాత వివిధ హోదాల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగులపై ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డుల్లో పనిచేస్తున్న విశ్రాంత అధికారుల వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి రేపు సాయంత్రం 5 నిర్ణీత నమూనాలో వివరాలు ఇవ్వాలని ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులను సీఎస్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు విశ్రాంత ఉద్యోగుల్ని వివిధ హోదాల్లో నియమించగా ఇప్పుడు వారి వివరాల్ని ప్రభుత్వం సేకరిస్తోంది. గొప్ప విలువలతో ప్రజాప్రతినిధిగా సేవలందించిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి భావితరాలకు ఆదర్శప్రాయుడని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద తెలంగాణ మంత్రులు, ఇతర నేతలు నివాళి అర్పించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరై జైపాల్ రెడ్డి సేవల్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన్ను ప్రజలు ఎప్పటికీ మరువరని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టే విధంగా సీఎంతో చర్చిస్తామని మంత్రులు పేర్కొన్నారు. ఈ జైపాల్ రెడ్డి స్ఫూర్తి సలతో పాటు నేను, మా సహచర మంత్రివర్యులు అందరం కూడా, అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి పాలమూరు రంగారెడ్డి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఇంకా వేరే యూనివర్సిటీలు కానీ రాబో కాలంలో మనం చేపట్టే కార్యక్రమాల్లో చిరస్థాయిగా అతని పేరు, ఈ చరిత్ర ఉన్నంత వరకు జైపాల్ రెడ్డి గారి పేరు ఉండాలన్నదే మా కోరిక. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఈ హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికే ఉండాలనేటువంటి పట్టుదలతోనే ఉమ్మడి రాజధాని కాదు, ఇది తెలంగాణ రాజధానిగా ఉండాలని పట్టుబట్టినటువంటి మా నాయకుడు జైపాల్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నిలబడి ఉన్నది.
తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని మద్యం మత్తులో ఓ వ్యక్తి ధ్వంసం చేసిన ఘటన శేరిలింగంపల్లిలోని అల్విన్ కాలనీ ఎల్లమ్మ బండలో జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి స్థానిక మహావీర్ కాలనీకి చెందినవాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అటు స్థానిక భారాస నాయకులు విగ్రహం ధ్వంసమైన చోట ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ధ్వంసం చేసిన చోటే తిరిగి విగ్రహాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. మరోవైపు జయశంకర్ విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేయడంపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందే జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డీజీపీని డిమాండ్ చేశారు. విజయవాడలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ఈ నెల 19న ఆవిష్కరించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్వరాజ్ మైదానంలో కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన 400 కోట్లకు పైగా నిధులతో చరిత్రలో నిలిచేలా అంబేద్కర్ విగ్రహం నిర్మించారని తెలిపారు. భావితరాలు అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చే లక్ష్యం సహా స్ఫూర్తి కోసం విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంగణం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వేతనాల పెంపు సహా గ్రాట్యుటీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పండుగ పూట కూడా కొనసాగింది. నంద్యాలలో 36వ రోజు నిరసనలు కొనసాగించిన అంగన్వాడీలు గాలిపటాలపై తమ డిమాండ్లు రాసి ఎగురవేశారు. ఎస్మా నోటీసులతో ప్రభుత్వం బెదిరించినా సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని కర్నూలులో స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా సింగనమలలో వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద జగన్, సజ్జల, బొత్స ఫోటోలు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల దీక్షా శిబిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా తమను బెదిరించడానికి వైకాపా నేతలు, ప్రభుత్వమే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని అంగన్వాడీలు మండిపడ్డారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని నెల్లూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. ఒంగోలు దీక్షా శిబిరం వద్ద పిండి వంటలు చేసి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో సమ్మెకు ప్రజల మద్దతు కూడగడుతూ సంతకాల సేకరణ చేశారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల ఆందోళనకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సీఎం జగన్, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రపటాల ముందు పిండి వంటలు ఉంచి అంగన్వాడీలు కారం అన్నం తింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజైన కనుమను ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. పశువుల పండుగగా పిలుచుకునే కనుమనాడు రైతులు మూగజీవాలకు పూజలు నిర్వహించారు. కోనసీమ జిల్లాల్లో ప్రభల ఊరేగింపు ఆకట్టుకుంది. బాపట్ల జిల్లా చీరాలలోని మహాలక్ష్మి దేవాలయంలో గోవులకు పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గంగిరెద్దులాటలు, కోలాటాలు, కూచిపూడి నృత్యాలతో సందడి చేశారు. జగ్గయ్యపేటలో తెలుగుదేశం నేత శ్రీరామ తాతయ్య కర్రసాముతో అలరించారు. శ్రీశైలం మహాక్షేత్రంలోని గోశాలలో గోవులకు నూతన వస్త్రాలు కప్పి పూజలు చేశారు. సత్యసాయి జిల్లా కూటగుళ్లలో పులిపార వేట ఉత్సవం ఉత్సాహంగా సాగింది. కుందేళ్లను పట్టుకోవడానికి యువత పోటీ పడ్డారు. కోనసీమలో ప్రభలను వైభవంగా ఊరేగిస్తూ తీర్థ ప్రదేశాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 120 గ్రామాల నుంచి సుమారు 500 ప్రభల్ని తయారు చేసి మేళతాళాల మధ్య తీర్థ ప్రదేశాలకు తీసుకెళ్లారు. కొత్తపేట మండలం అవిడిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలతో తయారు చేసిన ప్రభల్ని ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోడి పందాల జోరు కనుమ రోజు కొనసాగింది. 3వ రోజు కోట్ల రూపాయలు చేతులు మారాయి. కృష్ణా జిల్లా పెనమలూరులోని ఈడుపుగల్లులో కోడి పందాలు జోరుగా నిర్వహించారు. గన్నవరంలోని అంపాపురంలో భారీగా బరులు ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్లు, వీక్షకులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. తణుకు, తేతలి, దువ్వ, ఇరగవరం, వేల్పూరు తదితర గ్రామాల్లో కోడి పందాలతో పాటు గుండాట, కోతాటలు ఆడించారు. ఏలూరు శివారు కోడెలు, కొమరవేలు, జాలిపుడి, మాదేపల్లి, పాలగూడెం, చాటపర్రు, చోదిమెళ్లలో బరుల వద్ద లక్షల రూపాయలు చేతులు మారాయి. నిర్వాహకులు బరుల వద్ద బౌన్సర్లను, ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అక్కడ మద్యం ఏరులై పారింది. కోడి పందాల నిర్వహణపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు అటువైపు కూడా చూడలేదు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం, సూర్యారావుపాలెం, నిడదవోలు మండలం డి ముప్పవరం తదితర గ్రామాల్లో జోరుగా కోడి పందాలు, గుండాట, కోతాటలు కొనసాగాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలో గుండాట శిబిరాల్లో పందెం రాయుళ్లు జోరుగా డబ్బులు వేశారు. అయోధ్య రామ మందిరంలో రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సరయూ నది ఘాట్ వద్ద హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ అర్చకులు సరయూ నదికి హారతి ఇచ్చారు. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఘాట్ వద్ద దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వచ్చే అతిథుల సంఖ్య పెరుగుతోంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులకు ఆహ్వానం అందింది. ముంబైలోని కోహ్లీ నివాసానికి వెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ తెందుల్కర్, ఎంఎస్ ధోని, వెంకటేష్ ప్రసాద్లకు ఆలయ కమిటీ ఆహ్వానాలిచ్చింది. అయోధ్యలో ఈ నెల 22న జరిగే బాలరాముడి ప్రతిష్టాపనకు వెళ్లకూడదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ సమర్థించారు. అయోధ్యలో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, భాజపాలకు చెందిన రాజకీయ కార్యక్రమంగా మార్చినందునే ఖర్గే అక్కడకు వెళ్లరాదనే నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ నెల 14న మణిపూర్ తౌబల్లో భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టిన రాహుల్ ఇవాళ కోహిమాలోని వార్ సిమెంటరీని సందర్శించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమరులైన సైనికులకు రాహుల్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం హైస్కూల్ జంక్షన్లో ప్రసంగించిన రాహుల్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఇండియా కూటమి ఓడించనుందని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో సాగుతున్నట్లు వివరించారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయని, అంతా కలిసి భాజపాను ఓడిస్తామని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత 5 సెషన్లలో లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ ఇవాళ 199 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 73,332 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. గత 5 సెషన్లలో మార్కెట్లు రికార్డు స్థాయిలకు చేరిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గడంతో సూచీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలోనే నష్టాలు నమోదు చేసిన సూచీ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో 73,427 పాయింట్ల గరిష్ట స్థాయిని చేరింది. తర్వాత అమ్మకాల ఒత్తిడితో పతనమైంది. ఒక దశలో 72,960 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 73,129 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 65 పాయింట్లు తగ్గి 22,032 వద్ద ముగిసింది.